చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడి పోయేనని ఆమె చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను దీవించునుగాక. పిల్లరా, మనం మొదటి పాఠంలో దేవుని మందసం అది ఒక అనుభవం అని, ఇశ్రాయేలు ప్రజలలో దేవుని ప్రభావాన్ని వారు పోగొట్టుకున్నారు. ఈకాబోదు జననం అనగా ఆ జననం మందసం పట్టబడినప్పుడు జరిగినది. ఇక్కడ ఫీనెహాసు భార్య ఆమె ఆ యొక్క అనుభవంలో నుండి ఆ పేరు పెట్టింది. ఈకాబోదు అనే పేరుకి ఇక్కడ ఫుట్నోట్లో ప్రభావము పోయేనని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద గ్లోరీ అని ఉంటుంది. వేర్ ఈజ్ ద గ్లోరీ అంటే ప్రభావము ఏమైంది కదా, దేవుని మహిమ ఏమైంది, ఎందుకు మందసం పట్టబడింది. మందసం అంటే పాఠం అదే. మందసం అంటే ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో నిర్గమకాండములో మనం చదివితే ప్రత్యక్షపు గుడారం మహిమ కలిగింది. సాక్షాత్తు దేవుని యొక్క నివాస స్థలం. తన ప్రజలలో మధ్య తాను నివసించటానికి దేవుడు ఏర్పరచుకున్న తన నివాసం ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణములు, వస్తువులన్నీ కూడా క్రీస్తునకు పోలికగా, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. అందులోనూ మందసం అంటే మరింత ప్రత్యేకమైనది. సాక్షాత్తు దేవుడే ఇశ్రాయేలుతో లేక మోషేతో అన్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుందును, నేను నీతో మాట్లాడుదును. ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుని యొక్క మెల్లనైన స్వరాన్ని స్పష్టంగా డైరెక్ట్గా సమూయేలు వినేవాడు. దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు దిగువచ్చే స్థలం దేవుని మందసం. ఇప్పుడు ఆ మందసం యుద్ధంలోనికి వెళ్ళింది. ఆ మందసం ఏమైంది? శత్రువుల చేతిలోనికి పట్టబడింది. యాజకులు చనిపోయారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. కనుక ఆమె యొక్క ఉద్దేశం, ప్రభావం పోయింది. ఒకటి ఇంగ్లీష్లో వేర్ ఈజ్ ద గ్లోరీ అంటే దేవుని మహిమ ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయింది. ప్రభావం అనగా మనం ఆలోచన చేస్తే అదొక ప్రభావం అంటే ఏంటి చెప్పండి? ఇంపాక్ట్ కదా. అంటే మనం ఇప్పుడు దీన్ని ముట్టుకున్నాను అనుకోండి, దీనికి ఏమైనా కరెంట్ ఉంటే కరెంట్ షాక్ కొడుతుంది. వేడిగా ఉంటే వేడిగా ఉందని, చల్లగా ఉంటే చల్లగా ఉందని దాన్ని మనం తెలుసుకునే ఆ స్పృహనే ప్రభావం అంటాం. దేవుడు అక్కడ ఉంటే, దేవుని సన్నిధి అక్కడ ఉంటే ఆ ప్రభావం మనకి కొంత తెలుస్తుంది. అంటే ఆ ఇంపాక్ట్ అనేది మన జీవితంలో ఉంటుంది. వాక్యం యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం, ప్రార్థన యొక్క ప్రభావం, విశ్వాసం యొక్క ప్రభావం, ఈ ప్రభావం అనేది మన జీవితాల్లో లేకపోతే మన భక్తి నిర్జీవమైనదే, జీవం లేనిదే. ఈకాబోదు అనటంలో ఫీనెహాసు భార్య యొక్క భావం కూడా ఏమిటనంటే, ఒకటి ఇశ్రాయేలీల్లో నుండి దేవుని ప్రభావం పోయింది, లేక దేవుని ప్రభావం ఏమైపోయింది, ఎక్కడ పోయింది. ఎందుకంటే ఇశ్రాయేలీల యొక్క గత చరిత్ర, వారి ప్రయాణం ఆరంభ దినాన్ని నుండి మనం చూస్తే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారి యొక్క ప్రయాణం ఆరంభమైన ఆరంభ దినాల్లోనే వారికి ఎర్ర సముద్రం ఎదురైంది, వెనక శత్రువులు తరుముతూ ఉన్నాడు. దేవుడు వారి మధ్య ఉండి సముద్రాన్ని పాయలు చేసి వారిని ఆరుని నేలను నడిపించాడు. నిర్గమకాండం 13:21 మీరు తర్వాత చదవండి, మనకు అంత సమయం లేదు. 13:21లో చూస్తే వారికి దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడుగా ఉండి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం మోషే ప్రసంగములో మోషే అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు చాలా జాగ్రత్తగా తోడుకుని వచ్చాడు. మీ యొక్క బట్టలు పాతగిలలేదు, మీ చెప్పులు పాతగిలలేదు, అరిగిపోలేదని చెప్తున్నాడు. వారి బట్టలు మాసిపోలేదట, వారి చెప్పులు అరిగిపోలేదు. ఎంత అద్భుతంగా దేవుడు వారిని పోషించాడు. వారి పితరులు ఎరుగని మన్నాతో వారిని పోషించాడు. బండలో నుండి వారికి నీళ్ళు ఇచ్చాడు. మాంసం కావాలంటే మాంసం. వారికి దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో.
వారు ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశమైన కనాను యొక్క ఆ ప్రవేశంలో యోర్దాను ఎదురురాగా గట్లపై మీదుగా పొర్లిపారుతున్న ఆ యోర్దానును కదా, మందసాన్ని మోస్తూ ఉన్న దేవుని యాజకుల యొక్క అరకాళ్ళు యోర్దానును తాకగానే యోర్దాను నీళ్ళన్నీ ఒక డ్యాము కట్టినట్టు ఏకరాశిగా ఆగిపోయాయంట. ఏకరాశిగా ఆగిపోయాయి. ఎన్ని అద్భుతాలు! ఇవన్నీ దేనివల్ల? ఇదంతా దేనివల్ల అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. సముద్రం వచ్చిందా? తోడుగా ఉన్నాడు. యుద్ధాలు వచ్చాయా? తోడుగా ఉన్నాడు. ఆకలేసిందా? తోడుగా ఉన్నాడు. దాహమేసిందా? తోడుగా ఉన్నాడు. పగలు తోడుగా ఉన్నాడు. రాత్రి తోడుగా ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభముగా కదండి. వారి యొక్క సమస్త అవసరాల్లో, సకల అవసరాల్లో కదండి తోడుగా ఉన్నాడు. యోర్దానును దాటారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మందసము తోడురాగా యాజకులు మందసాన్ని మోస్తూ ప్రాకారాలు కలిగిన యెరికో చుట్టూ తిరుగుతూ వారు దేవునికి స్తోత్రాలు చేస్తూ జనులు కేకలు వేయగా యెరికో ప్రాకారాలు ఏమయ్యాయి? బాంబులేసి కూల్చేసినట్టుగా కూలిపోయాయంట. ఏం చేస్తే కూలిపోయాయి? మహా గొప్ప ప్రాకారాలు కూలిపోయాయి. దేంతో? దేనివల్ల అంటే దేవుడు తోడురాగా, దేవుడు తోడుండగా. కానీ సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదివితే 4వ అధ్యాయములో అఫేకు లోయలో పరిస్థితి భిన్నంగా ఉంది. పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ ఏమైందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్లయితే యుద్ధం ఆరంభమైంది. 2వ వచనంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులు తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది చనిపోయారండి. ఎంతమంది? 4,000 మంది చనిపోయారు. భయం వేసింది వాళ్ళకి. ఆ పెద్దలందరూ కలిసి ఆలోచన చేసి, అయ్యో మనం ఓడిపోతున్నాము కనుక మనం ఏం చేద్దాం అని వాళ్ళు అనుకుని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసాన్ని మన యుద్ధంలోనికి తెచ్చుకుందాం. దేవుని మందసం మనకు తోడుంటే, మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ప్రయాణ ఆరంభము నుండి కూడా వారు దేవుని తోడును అనుభవించారు. దేవుడు వారికి తోడుండగా శత్రువులపై విజయం, సముద్రం ఎదురైనా, యోర్దాన్ ఎదురైనా, అది ప్రాకారాలు కలిగిన పట్టణమైనా వారు విజయాన్ని పొందారు. అందుకని ఇప్పుడు ఇశ్రాయేలీయులు పెద్దలు అనుకుంటున్నారు, మందసాన్ని మనము మన మధ్యకు తెచ్చుకుందామని. వారందరూ కలిసి ఆలోచన చేసి మందసాన్ని 7వ వచనంలో చూడండి, మందసాన్ని దండులోనికి తెచ్చారు. ఎక్కడికి? దండులోనికి తెచ్చారు. మందసం వచ్చిన తర్వాత ఏమైందో చూడండి. 10వ వచనంలో ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులు 30,000 కాల్బలము కూలి. మందసము రాకముందు ఎంతమంది చనిపోయారు? 4,000 మంది. మందసం వచ్చాక ఎంతమంది చనిపోయారు? 30,000 మంది కదా. మందసం ఉంటే గెలుస్తామనుకున్నారు. మందసం ఉంటే అంటే దేవుడు కనుక, దేవుడు తోడుంటే మనం గెలుస్తాం, మనం ఓడిపోతున్నాం, ఆయన మనకు తోడుంటాడని మందసాన్ని తెచ్చుకున్నారు. మందసం ఉంటే గెలుస్తామనుకున్నారు. కానీ మందసం వచ్చాక 30,000 మంది చచ్చిపోయారు. అత్యధిక వధ జరిగింది. అంటే నా ప్రశ్న ఏంటంటే, అంటే మందసములో ప్రభావం పోయిందా? మందసం అనగా దేవునికి పోలికని, లేక సంఘం ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు కదా. మందసం అనగా దేవుని మందిరం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుని మహిమ నిలిచి ఉండే స్థలం, నేను నిన్ను కలుసుకునే స్థలం. ఇప్పుడు ప్రభు విశ్వాసిని లేక తన ప్రజలను కలుసుకునే స్థలం ఏది? సంఘమే. కనుక సంఘం లేక క్రీస్తు లేక దేవుడు ప్రభావాన్ని కోల్పోయాడా? మీకు అర్థమవుతుందా నా ప్రశ్న? నిజానికి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువు దేవునికి పోలిక. నేను ఇందాక చెప్పినట్టుగా అందులో మందసం అంటే మరెక్కువగా, ఒకవేళ మందసము దేవుని ప్రభావం కలిగిన ఆ మందసం అఫేకు లోయలో ఎందుకు తన ప్రభావాన్ని చూపించలేకపోయింది? దేవుడు ఎందుకు లేక మందసం ఎందుకు ప్రభావం లేనిదిగా శత్రువు యొక్క హస్తగతమైపోయింది? ఆలోచన చేస్తే మందసం ఎన్నటికీ కూడా ప్రభావాన్ని కోల్పోలేదు. నిజానికి లేక దేవుడు ప్రభావం లేనివాడా, సంఘం ప్రభావం లేనిదా అంటే కానే కాదు. ఎందుకనంటే 4వ అధ్యాయములో మందసము పట్టబడింది. కానీ 5వ అధ్యాయం 6వ అధ్యాయం మీరు చూడండి. 5వ అధ్యాయంలో ఆ మందసాన్ని పట్టుకున్న లేక చెరపట్టిన ఫిలిష్తీయులు ఏం చేశారు? మందసాన్ని తీసుకెళ్ళి 5వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. దాగోను దేవత గుడిలో పెట్టారట. ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు.
ఇంటికెళ్ళి తెల్లారే వచ్చి చూసేసరికి దాగోను ఎలా ఉందంట, 2వ వచనం మీరు చూడండి, 5వ అధ్యాయం 2వ వచనము. దాగోను మందసం ముందు బోర్లా పడి ఉందంట. ఎలా ఉంది? బోర్లా పడడం అంటే ఇలా సాష్టాంగ పడినట్టుగా ఉంది. ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దారులు పెద్దలందరూ కలిసి అయ్యబాబు ఏంటి మన విగ్రహం ఏంటి ఇలా పడిపోయిందని లేపి కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ యొక్క సమస్తమైన కార్యాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లార వచ్చారు. తెల్లార వచ్చేసరికి దాగోని యొక్క 2 చేతులు తెగిపడిపోయి ఉన్నాయి, ఆ తల తెగవేసి ఉంది. మొండెం మాత్రం మళ్ళీ ఎలా ఉందంటే మందసం ముందు సాగిలి పడినట్టుగా ఉంది. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఫిలిస్తీన్లు మరలా ఏంటి ఇట్లా జరుగుతుందని మరి అన్నడు వారు దాగోని గుడికి వెళ్ళలేదట, అక్కడ రాయబడి ఉంది. ఇంకా చూడండి 6వ వచనం మీరు చూస్తే, మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకెళ్లారు. మొట్టమొదట అష్టోదు వారి దగ్గర దేవుని నిబంధన మందసం ఉన్నది. అష్టోదు వారిలో భయంకరమైన గడ్డలు పుట్టాయంట. ఏంటవి? గడ్డలని రాయబడి ఉన్నాయి. అది చాలా భయంకరమైనవి. ఆ వేదన వారు తాళలేక ఎందుకు వచ్చిందా అనే వారు ఆలోచన చేసి, ఒకవేళ దేవుని వారి ఇశ్రాయేలీల దేవుడని యెహోవా మందసం మన మధ్య ఉంది కదా, దీనివల్లనేమో అనుకుని మందసాన్ని అష్డోదు వారు గాతులోనికి పంపారట. గాతులోనికి పంపగానే గాతు ప్రజలలో కూడా ఏమొచ్చిందంటే వారి యొక్క రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చాయంట. వారి యొక్క పంటలన్నీ పందికొక్కులు తినేసినాయంట. బాబోయ్ ఏంటి ఇలా జరుగుతుంది, మాకు ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఒకవేళ మనకు కూడా మందసం వల్లేనేమోనని మందసాన్ని గాతు వాళ్ళు ఏం చేశారంటే ఎక్రోనుకు పంపారట. ఎక్కడికి? ఎక్రోను వాళ్ళు ఏం చేశారంటే ఆ కిందకాల చదువుతూ రండి, మందసం రాకముందే కేకలేశారంట, మాకొద్దు బాబోయ్ మాకొద్దని. ఏం చేయాలి మందసం అని ఫిలిస్తీన్ల 5 సర్దారులు కూర్చుని ఏం చేద్దాం అని ఆలోచన చేసి వారందరూ కలిసి ఆలోచన చేసి ఒకవేళ మందసం వల్లే ఇలా జరిగితే మనం ఏం చేద్దామంటే కాడిమోయని పాడి ఆవులు 2 తెచ్చి ఒక కొత్త ఎడ్ల బండిని కట్టి ఈ మందసాన్ని దాని మీద పెట్టి గడ్డల రూపంలోనూ పందికొక్కుల రూపంలోనూ మనల్ని వేధించాయి కాబట్టి, అంటే వాళ్ళకు వచ్చిన మామూలు ఆలోచన, వాళ్ళ పెద్దలకు వచ్చిన ఆలోచన, వాళ్ళు అలా చేసి మందసాన్ని బండి మీద ఎక్కి పంపుదాం, మనం సాగనంపితే ఇవి మందసం అలాగ తిన్నగా వెళ్ళిపోయి మన సమస్యలన్నీ పోతే దేవుడైన యెహోవా వల్లనే మనకి కష్టాలు వచ్చాయి, లేకపోతే మన దురదృష్టం వల్ల వచ్చాయి అని అనుకుందామని అలా చేశారు. మందసం వెళ్ళగానే వారికి సమస్తమైనవి పోయినాయి. మీకు నేను చెప్పేది ఏంటంటే 4వ అధ్యాయంలో మందసం ఏమి ప్రభావం చూపలేదు, కానీ 5వ అధ్యాయంలో అదే మందసం ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళగానే వారి దేవత మీద ప్రభావం చూపింది, వారి ప్రజల మీద ప్రభావం చూపింది, అక్కడ పెద్దలలో. 6వ అధ్యాయంలో చూడండి, మందసం అలాగా వెళుతూ ఉండగా ఆ ఫిలిస్తీన్ల దేశం దాటి బెత్షెమెషులోనికి ఎంటర్ అయిందనమాట. బెత్షెమెషు అనగా ఇశ్రాయేలు ప్రజల్లోనికి. బెత్షెమెషు వారు మందసాన్ని చూసి బహు సంతోషించారు, కేకలేశారు. ఆ సంతోషంలో ఆ మందసాన్ని మోసుకొచ్చిన ఆ యొక్క ఆవులను అక్కడే బలి అర్పించి దేవునికి ఆరాధన చేశారు. ఆ సంతోషంలో అసలు మందసంలో ఏముందో చూద్దామని తెరిచారట. అంతే 50,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 50,000 మంది. 50,000 మంది అంటే ఊహించండి, ఒక శవాల కొండ కదా, గుట్ట కూడా అనకూడదు. 50,000 మంది ఒక చోట పోగేయండి, ఒక చోట పోగేస్తే అంతమంది చనిపోయారు. వాళ్ళు అంటున్నారు, అమ్మ బాబోయ్ మన చూడండి అక్కడ 6వ అధ్యాయంలో 19వ వచనం 20వ వచనం, అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండి ఆయన ఎవని యొద్దకు పోవలెను అంటే అర్థం ఏంటంటే మందసం ఎంతో పవిత్రమైనది, అదెంతో పరిశుద్ధమైనది. పరిశుద్ధుడైన యెహోవా ఎదుట ఎవరు నిలవగలరు, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెను అంటున్నాడు. తర్వాత మందసం తర్వాత ఆ యొక్క 7వ అధ్యాయంలో అబీనాదాబు ఇంటికి వెళ్ళింది. అక్కడ నుండి తర్వాత 70-80 సంవత్సరాల తర్వాత దావీదు మరలా మందసాన్ని తీసుకెళ్లే క్రమంలో ఉజ్జా కూడా మందసాన్ని ముట్టుకుని చనిపోయాడు. అంటే మందసంలో ఏమున్నది? ప్రభావం ఉన్నది, మహిమ ఉన్నది. ఆ ప్రభావం ఫిలిస్తీన్లకు కనబడింది, ఆ ప్రభావం బెత్షెమెషు వారికి కనబడింది, ఆ ప్రభావం ఉజ్జా మీద పడింది. కానీ ఆ ప్రభావం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలలో లేదు. అంటే సమస్య ఎవరిలో ఉంది? ఇప్పుడు సమస్య మందసంలో లేదు. సమస్య ఎవరిలో ఉందంటే ఇశ్రాయేలు ప్రజలలో ఉంది. కనుక కొన్ని పాఠాలు ప్రభు ఇచ్చిన తలంపులను బట్టి ఒక 7 పాఠాలు ధ్యానం చేసి త్వరగా ముగించాలని నేను ఆలోచన చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే
మందసం ఎప్పుడూ శక్తివంతమైనదే, కానీ ఆ శక్తి, ఆ ప్రభావం పొందుకునే వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీకు అర్థమవుతుందా? క్రీస్తు ఎప్పుడూ మహిమ కలిగేవాడే, సంఘం ఎప్పుడూ మహిమ కలిగిందే. ఎందుకంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం అనగా దేవుడు నిలిచే స్థలం, దేవుని సన్నిధి నిలిచే స్థలం, దేవుని వాక్యం ఉండే స్థలం. సంఘం ఎప్పుడూ మహిమ కలిగిందే, ప్రభు ఎప్పుడూ మహిమ కలిగిన వాడే. కానీ ఆ సంఘములో ఉన్న వ్యక్తులు అందరూ కూడా మహిమను ఒకే రకంగా పొందుకుంటారంటే పొందుకోలేరు. చూడండి, ఉదాహరణకు మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల యుద్ధంలో ప్రభావం చూపని మందసం ఫిలిస్తీన్లలో ప్రభావం చూపింది. ఒబేదెదోము అతని ఇంటి వారిలో కూడా ప్రభావాన్ని చూపింది అదే మందసం. కానీ ఇశ్రాయేలు ప్రజలలో 4వ అధ్యాయంలో మాత్రం ప్రభావాన్ని చూపలేదు. మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం తీశారు ఎవరైనా? అక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ మనకు కనపడుతుంది. 30వ వచనం నేను చదువుతున్నాను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపుకు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని ఆయన అడుగుతున్నాడట. చాలా విచిత్రంగా ఈ మాట చాలాసార్లు మనం విన్నదే. ఆయన మీద అనేక మంది పడుతున్నారు కదా. ఆ సందర్భంలో ఆయన మార్గం గుండా వెళుతూ ఉంటే అనేక మంది ఆయన మీద పడతాలేస్తున్నారంట. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు. ఇప్పుడు మన ఈ వీధిలో నుండి ఏ ముఖ్యమంత్రి గారో, జగన్ గారో, లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్తున్నారు అనుకోండి కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటారు. యేసు ప్రభు ఆ దినాల్లో వెళుతూ ఉంటే చాలామంది ఆయన మీద పడతా ఉన్నారట. వెళుతూ యేసు ప్రభు సడన్గా మధ్యలో ఆగిపోయి ఆ చుట్టూ ఉన్న శిష్యులను అడుగుతున్నా అంట, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అడుగుతున్నాను. ఎవరో కనుక్కోండి అంటున్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇదేంటయ్యా బాబు ప్రభువా, ఇంతమంది నీ మీద పడుతూ లేస్తున్నారే, నన్ను ముట్టుకున్నారని అడుగుతున్నావేంటి, ఎవరిని కనుక్కుంటామంటే ప్రభు అంటున్నాడు, నిజమేనయ్యా, చాలామంది నా మీద పడుతున్నారు, కానీ ఎవరిలోనికి వెళ్ళని ప్రభావం నాలో నుండి ఒకరిలోనికి వెళ్ళింది. మీకు అర్థమవుతుందా? ఎవరిలోనికి వెళ్ళింది? 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీలోనికి వెళ్ళింది. యేసు అక్కడ ప్రభు నిలుచుండి ఆయన అడుగుతున్నప్పుడు ఆమె వస్తూ ఉంది కదా, ఆమె వచ్చి, నేనే ఆ స్త్రీని, నేనే. ఆమె రక్తధార కట్టెను. ప్రభావం బయలువెడినట్టుగా ప్రభువుకు అర్థమైంది, ప్రభావం పొందుకున్నట్టుగా ఆమెకు కూడా అర్థమైంది. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, అనేక చోట్ల వైద్యం చేయించుకుంది, కానీ ఎక్కడా నయం కాలేదు. ఆయనను ముట్టుకోగానే ఆమె రక్తధార కట్టింది. కారణం ఏమిటనంటే ఆమె ప్రభావాన్ని పొందుకుంది. ఆయన క్రీస్తే, ఆయనలో నిరంతరం ప్రభావం ఉన్నది, కానీ ఆ ప్రభావం అందరిలోనికి వెళ్ళట్లేదు. అనేక మంది ఆయన మీద పడుతున్నారు, అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళందరిలోనికి ఆయన ప్రభావం వెళ్ళలేదు. ఆయన్ని అనేక మంది వెంబడిస్తున్నారు, కానీ ఆయన్ని చూడాలని ఆశపడి చెట్టెక్కిన జక్కయ్య దగ్గరికే ఆయన వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? అందరి ఇళ్ళకి వెళ్ళా, చాలామంది ఆ మార్గంలో వెళ్తున్నారు, చాలామంది ఆయన్ని చూస్తున్నారు, కానీ ఆయన ఎవరింటికి వెళ్ళాడు? పొట్టివాడు ఆశపడిన జక్కయ్య ఇంటికే వెళ్ళాడు. నిజమే పిల్లరా, ప్రభావం ఆయనలో ఎల్లప్పుడూ ఉన్నది, ఆయనలో ఎల్లప్పుడూ ఆ మహిమ ఉన్నది, కానీ అందరూ ఆ ప్రభావాన్ని గుర్తించలేరు, అందరూ ఆ ప్రభావాన్ని పొందలేరు. ఒకవేళ 12 ఏళ్ల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ కానీ, ఇక్కడ జక్కయ్య కానీ, వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న ఆసక్తి, వారికి ప్రభు యొక్క ప్రభావం పొందుకునేటట్టుగా, ప్రభు వారి ఇంటికి వచ్చేటట్టుగా వారిని చేసింది ఏంటంటే వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న ఆసక్తే. కీర్తన గ్రంథం 63వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే, 63వ కీర్తన 2వ వచనంలో దావీదు గారు అంటాడు ఏమనంటే, ప్రభువా నీ ప్రభావమును, 63వ నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఏమున్నది? ఆయన మందిరంలో ఏమున్నది? ఆయన బలమున్నది. మందిరంలో ఏమున్నది? ఆయన ప్రభావం ఉన్నది. 27వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 27
4 యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని ఏమని? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో. యెహోవా మందిరంలో ఏమున్నదంటే ఆయన బలం ఉన్నది. యెహోవా మందిరంలో ఏమున్నదంటే ఆయన ప్రభావం ఉన్నది. యెహోవా మందిరంలో ఏమున్నదంటే ఆయన ప్రసన్నత ఉన్నది. కానీ మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఆ బలాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ ప్రసన్నతను పొందుకుంటున్నామా? మందిలో ఉన్నంత మాత్రాన్న, గుంపులో ఉన్నంత మాత్రాన్న, వచ్చి వెళ్ళిపోతున్నంత మాత్రాన్న ఆ ప్రభావాన్ని, ఆ బలమును, ఆ ప్రసన్నతను మనం పొందుకోలేం. ఆ శక్తిని మనం ఎప్పటికీ పొందుకోలేం కదా. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు మీద అనేక మంది పడుతున్నారు, యేసు ప్రభువును అనేక మంది వెంబడిస్తున్నారు, ఆయన చుట్టూ అనేక మంది గుంపులు గుంపులుగా ఉన్నారు, కానీ వారెవరూ ప్రభావాన్ని పొందుకోలేదు. కనుక మనం కూడా గుంపులో ఉన్నంత మాత్రాన్న, వచ్చి వెళ్ళిపోతున్నంత మాత్రాన్న, ఇది కేవలం ఒక హాలే, ఒక 4 గోడలు కలిగిన ఒక గదే. ఈ గది ఎప్పుడు ప్రభావం కలిగిందిగా మనకు అర్థమవుద్దంటే ఆయన సన్నిధి యందు ఆనందించుచు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ధర్మశాస్త్రమందు ధ్యానించడం కాదు, ఆనందించుచు, ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఆసక్తి కలిగి, తీవ్రమైన వాంఛ కలిగి, ఆయన బలాన్ని చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన్ను ఆరాధన చేయాలి. కీర్తన గ్రంథం 107వ కీర్తన 9వ వచనంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. పిల్లలు ఒక మాట చెప్తాను ఏమిటంటే, ఒకే సంఘములో కొంతమంది ఆత్మీయతలో బహుబలంగా అభివృద్ధి పొందుతూ, కొంతమంది బలహీనంగా ఉండి, ఎక్కడున్నామంటే అక్కడే ఉండి, నా ప్రార్థనకు జవాబు లేదు, విశ్వాసంలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, ఆత్మీయతలో వృద్ధి చెందకుండా ఒకే చోట ఉండిపోతున్నారంటే, ఒకే మందిరంలో ఒకళ్ళు ఎదుగుతూ, ఒకే సంఘంలో ఒకళ్ళు ఎదుగుతూ, ఒకళ్ళు ఎదగలేని స్థితిలో ఉన్నారంటే సమస్య ఎవరిలో ఉంది? సంఘంలో లేదు, ప్రభువులో లేదు. ఒకే చోటు ఉన్నారు, చాలామంది పడుతున్నారు, కానీ ఒకళ్ళు ప్రభావం పొందుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు ప్రభావం పొందుకోలేదు. నీవు ప్రభావాన్ని పొందుకున్నావా? దేవుని బలాన్ని చూడగలుగుతున్నావా? దేవుని ప్రసన్నతను చూడగలుగుతున్నావా? మందిరంలో ఏం చూడడానికి వస్తున్నాం? ఏమి చూడ వెళ్ళితిరి అని దేవుని వాక్యంలో ప్రభు అడుగుతున్నాడు. ఏమి చూడ వెళ్ళితిరి? ఎందుకు వెళుతున్నాం మందిరానికి? ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రసన్నతను పొందుకోవడమే. ఒకవేళ అలా పొందుకోలేకపోతే అది నీ వైఖరి, అది నీ లోపమే, నీ భక్తి లోపమే. కనుక మందసం ఎప్పుడూ శక్తివంతమైనదే, సంఘం ఎప్పుడు, ప్రభు ఎప్పుడు మహిమ కలిగిన వాడే. కానీ అది పొందుకునే వ్యక్తిని బట్టి, ఆ యొక్క పొందేవారిని బట్టి ఆ ప్రభావం మారుతూ ఉంటుంది. రెండవది, మందసము ఒక ఉపకరణమే కానీ మందసము దేవుడు కాదు. మీకు అర్థమవుతుందా? మందసం ఏమిటి? ఒక ఉపకరణం. నిజమే, మందసం దేవునికి పోలికే, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి మందసాన్ని మాత్రమే పట్టుకెళితే ఉపయోగమేమీ లేదు, ప్రయోజనమేమీ లేదు. వారు దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుని కట్టడలు విడిచిపెట్టారు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పాపాన్ని కప్పిపెట్టుకుంటున్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు, కానీ దేవుని మందసాన్ని మాత్రం వెంట పెట్టుకెళ్ళారు. దాని అర్థం ఏమిటనంటే, మందసాన్ని ఒక మాంత్రిక వస్తువులాగా వాళ్ళు భావించారు. ఏదో ఒక మాయలు మంత్రాలు చేసే ఒక వస్తువుగా. మందసం ఉంటే గెలిచిపోతాం, మందసం ఉంటే గెలుస్తామనేది ఒక వెరితనం, గుడ్డితనం. పిల్లరా, ఈ దినాల్లో కూడా చాలామంది క్రీస్తు మీద ఉన్న విశ్వాసం కంటే, దేవుని కంటే ఎక్కువగా కొన్ని వస్తువులకు ప్రాధాన్యత పెరుగుతుంది. వస్తువుల మీద విశ్వాసం పెరిగిపోతుంది. మీరే చెప్పండి, కొన్ని వస్తువులు ఉన్నాయి చెప్పండి. అన్న చెప్పారు వెంటనే కదా. నిజమే, ఈ దినాల్లో ఎక్కువ దేవుని కంటే ఎక్కువ దేనికంటే కొబ్బరి నూనెకి ఎక్కువ బలం ఉందండి. కొబ్బరి నూనె మీద ఎక్కువ విశ్వాసం ఉంది. కొబ్బరి నూనె రాసేసుకోవడం, ఒంటికి రాసుకోవడం, నాలుగు రాసుకోవడం, నూనెకి రాసుకోవడం, ఇక ఏదున్నా. కొంతమంది తాగేస్తున్నారట కూడా, కొంతమంది అలా బోధిస్తున్నారు కూడా, తాగండి అని చెప్తున్నారు, తాగండి అని చెప్తున్నారు. మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి, శక్తి దేవుని నుండి పొందుకోవాలి, కానీ నూనెలో ఏమి లేదు. కొంతమంది కర్చీఫ్లట అమ్మేవారు ఉన్నారు. కొబ్బరి నూనె దినాన్న గొప్ప వ్యాపారం అయిపోయింది, కర్చీఫ్లు కూడా గొప్ప వ్యాపారం అయిపోయింది. కొంతమంది ఉంగరాలు, కొంతమంది గొలుసులు కదా, సిలువ గుర్తులు, ఇంటి మీద ఒక గుర్తు, గేటుకో గుర్తు, బండి మీద ఒక గుర్తు కదా, మెడలో గుర్తు, చేతికో గుర్తు. గుర్తుల్లో ఏముందండి?
కదా. దేవుడు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి, బ్రతుకులో ఉండాలి, జీవితంలో ఉండాలి. కానీ ఈ పై గుర్తులు ఏవి మనల్ని కాపాడలేవు. కొంతమంది అన్యులు చేస్తూ ఉంటారు అన్నమాట. దారమ్మటి వెళ్తుంటారు, ఓసారి డ్రైవర్లు హార్న్ కొట్టి, అక్కడెక్కడైనా పక్కన ఏదైనా ఉంటే హార్న్ కొట్టి, అంటే గుళ్ళో గంట కొట్టినట్టు హార్న్ కొట్టి ఇలా. ఇప్పుడు చాలామంది, నేను మొన్న కరప బైబిల్ క్లాసుల నుండి తిరిగి వెళ్తున్నాను. బస్సులో చాలా రష్గా ఉంటే నేను నిలబడి ఉన్నాను. నా ముందు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. బాగానే ఉన్నాడు, కానీ కొద్దిసేపటికి ఆ విండోలో నుంచి బయటికి ఉమ్ముతున్నాడు అనమాట. సర్లే ఏమో అనుకున్నాం. ఆయన నోటి నిండా ఏదో ఉంది, నవ్వులుతా ఉన్నాడు. కొద్దిసేపటికి తాగుతున్నాడు. బస్సులోనే అందరూ సహోదరులు స్త్రీలు ఉన్నారు, వారి మధ్య సైలెంట్గా తీస్తున్నాడు, తాగేస్తున్నాడు, వాసన వచ్చేస్తుంది. మామూలుగా అనుకుంటున్నారు ఎవరు గద్దెచ్చట్లా. బస్సు అలా నేను ఎందుకు చెప్తున్నానంటే, దాటి వెళ్తూ ఉంటే మేము జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో గౌరీపట్నం అనే ఒక ఊరు ఉంది, మీకు ఎవరికైనా తెలుసో లేదు. గౌరీపట్నం అక్కడికి వెళ్ళగానే అతను చేస్తున్నాడు. అప్పుడు దాకా తాగి అన్నీ ఊసేస్తున్నాడు, ఇళ్ళగా వేసుకుంటున్నాడు. నిజమండి, నాకు అనిపించింది, అబ్బా ఎంత అవమానం. ఓ పక్కన తాగుతుంది, వాళ్ళు అనుకుంటున్నారు ఇదేంటి ఇలా చేస్తున్నాడని. వాళ్ళు చాలామంది రకరకాల విశ్వాసాలు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఏమీ లేదు, తాగుతున్నాడు, తింటున్నాడు, వస్తున్నాడు. అక్కడే మళ్ళీ మందిరం రాగానే ఏం చేస్తున్నాడు? అది విశ్వాసం కాదు. అందులో దేవుడు ఉండడు, అందులో ప్రభావం ఉండదు. వీళ్ళు కూడా దేవుని మందసాన్ని ఒక మాంత్రిక వస్తువులాగా కదండి, దేవునిపై విశ్వాసం లేకుండా, ఆయనకు ఇష్టంగా జీవించకుండా, ఇలాంటివి ఎన్ని చేసినా ఆచార భక్తి, అలంకార భక్తి, అలవాటుగా చేసే భక్తి, లోకానుసారమైన భక్తి, వ్యర్థ భక్తి, ఆ భక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ భక్తిలో శక్తి ఎంత మాత్రము ఉండదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదంట. ఆయన నిజానికి అద్భుతాలు చేయగలిగిన వాడే, ఆశ్చర్యాలు చేయగలిగిన వాడు. కుంటివారిని మార్చాడు, మగవారిని మార్చాడు, గుడ్డివారిని, ఆఖరికి చనిపోయిన వారిని దయ్యాలు వెళ్ళగొట్టాడు, చాలా అద్భుతాలు చేశాడు. యోహాను గారు అన్నాడు, ప్రభువు చేసిన అద్భుతాలు రాయాలంటే భూలోకమైన చాలదన్నాడు. కానీ ఎక్కడంట? వారి అవిశ్వాసమును బట్టి కదా, ఆ ప్రాంతంలో వారి అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు. నిజమే, విశ్వాసము లేకుండా భక్తి ఆచార వ్యవహారంగా ఉంటే కదా, నిజమే, మందసము ఒక ఉపకరణమే. కానీ కదా, దేవుడు అంతకంటే ఎక్కువ, దేవుని మీద ఉంచాల్సిన భక్తి అంతకంటే ఎక్కువ. కనుక మన యొక్క భక్తి అలా వస్తువుల మీద కాకుండా దేవుని పైన ఉంచినట్లయితే దేవుని యొక్క ప్రభావాన్ని మనం పొందుకోగలుగుతాం. మూడవదిగా, మందసము అనగా మహిమ కలిగింది. మందసము క్రీస్తునకు పోలికగా ఉన్నది. మందసం ఎంతో పవిత్రమైనది, మందసం ఎంతో పరిశుద్ధమైనది. దేవుడు మందసం ఎదుట చేయవలసిన కట్టడలు, విధులు ఇచ్చాడు. కనుక మందసాన్ని గౌరవించాలి, మందసాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అలాగే సంఘానికి దేవుడు కట్టడలు, క్రమాలు ఇచ్చాడు, వాటిని పాటించాలి. అలాగున పాటించకుండా ఇశ్రాయేలీలు యుద్ధం వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చేశారు? వెంటనే మందసాన్ని వారి ఇష్టానికి, వారికి నచ్చినట్లుగా యుద్ధంలోనికి పట్టుకెళ్ళిపోయారు. ప్రత్యక్షపు గుడారం మనం విన్నాం మొన్నే కదా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, యాజకులు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరమునకు ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఎన్నో కట్టడలు, ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ వీళ్ళేం చేశారు? అలాంటి పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని మందసాన్ని వాళ్ళ ఇష్టానికి మందసాన్ని యుద్ధంలోనికి తీసుకొచ్చారు. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆనాటి ఇశ్రాయేలీలు విస్మరించారు. అందుకే ఆయన దేవుడు, ఆయన దేవుని సన్నిధి, ఆయన పరిశుద్ధమైనది, ఆయన సన్నిధి ఘనమైనది. దేవుని సన్నిధిని ఘనపరచాలి, మహిమపరచాలి, మహిమ గలదిగా ఎంచాలి. ఘనహీనమైనదిగా, అలసత్వంతో, నిర్లక్ష్యంతో వ్యవహరించటం ఆయన ఒప్పుకోడు, ఆయన అంగీకరించాడు. ఆరాధనలో చేరువచ్చిన మనం, ఆయన ఆరాధించడానికి చేరువచ్చిన మనం మందిరములో, ఆరాధనలో
లేక ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న ప్రతి చోటు ఆయనదే, నేను వారి మధ్య ఉంటానన్నాడు కనుక దేవుని సన్నిధానంలో, దేవుని సంఘములో ఆయన్ని ఘనపరిచే వారంగా, ఆయన్ను హెచ్చించే వారంగా, ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి. అలా ఉండకపోతే ఆయన సంతోషించడు, ఆయన ఆనందించడు. కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథము 93వ అధ్యాయము, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పరిశుద్ధత లేకుండా ఆయన అక్కడ ఉండడు. నిర్గమాకాండములో దేవుడు చెప్పాడు, ఇదిగో నేను పాళెముల మధ్య సంచరించే దేవుడు, నేను మీ మధ్య దిగి వచ్చినప్పుడు అపవిత్రమైనది ఏది మీ మధ్య నాకు కనబడకూడదని చెప్పాడు. గసిక ఒకటి చేసుకోమన్నాడు. వారు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కూడా ఆ బహిర్భూమి కనబడకూడదట. గసిక అంటే ఒక పార తీసుకువెళ్ళి ఒక గొయ్యి తవ్వి మరలా ఆ యొక్క బహిర్భూమి విడిచిన దాన్ని విసర్జించనని దాన్ని కప్పివేయాలని చెప్పాడు. ఎందుకంటే నేను మీ మధ్య సంచరిస్తున్నప్పుడు అపవిత్రమైనది నా కంట. అది దేవుడు అక్షరానుసారంగా ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చిన కట్టడ. ఇప్పుడు సంఘములో అపవిత్రమైనది కనబడదు. ప్రభువా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుని మందిరం జీవము కలిగింది, జీవము గల దేవుని ఆలయము జీవము లేనిది కాకూడదు. జాగ్రత్త కదా. ఇందాక మనం చదివాము 63వ కీర్తనలో, ఆయన మందిరంలో ప్రభావం ఉన్నది, ఆయన మందిరంలో ప్రసన్నత ఉన్నది, ఆయన మందిరంలో ఆయన బలం ఉండాలి. కానీ అపవిత్రత, అలక్ష్యము, నిర్లక్ష్యము కదా, ఆయన సన్నిధిలో ఘనహీనత ఉంటే అది ఆలయం కాదు, అది కేవలం ఒక గాలి యొక్క గదైపోతుంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అసలు అక్కడ దేవుని ప్రత్యక్షతే లేదంట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట. అసలు దేవుని ప్రత్యక్షతే లేని దేవుని మందిరం, షిలోహు మందిరం ఎంత ఘోరమండి. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని వాక్యమే లేని మందిరం అన్నమాట. దేవుని ప్రత్యక్షతే లేదు. ప్రజలలో పాపం, యాజకులలో పాపం, వాక్య భీతి లేని ప్రజలు. అందుకనే ప్రభు యొక్క ప్రత్యక్షత లేదు. ఇంకా చెప్పాలంటే ఎందుకు దేవుని ప్రభావం, దేవుని మహిమ వాళ్ళలో లేదంటే వాళ్ళలో పాపం పెరిగిపోయింది, వాక్య భీతి లేదు. ఈ దినాల్లో దేవుని ప్రభావం పోవడానికి మరొక కారణం, దేవుణ్ణి ఎలా వాడుతున్నారంటే అవసరం వచ్చినప్పుడే దేవుడు అన్నట్టుగా. ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు దేవుడు లేడు, దేవుడు అవసరం లేదు, దేవుని శక్తి అవసరం లేదు, మందసం అవసరం లేదు, మందిరం అవసరం లేదు, నాట్యం ఆడుతున్నారు, ఇష్టానుసారంగా జీవించారు. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శత్రువులు వచ్చారు. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? మందసం అవసరం వచ్చింది. ఇప్పుడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అన్నీ బాగుంటే దేవుడు అక్కర్లేదు, ఉద్యోగం ఉంటే దేవుడు అక్కర్లేదు, అన్నీ బాగుంటే దేవుడు అక్కర్లేదు. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బందులు కలిగాయా, దేవుడు కావాలి, దేవుని సేవకులు కావాలి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అంట. దేవుణ్ణి కూడా అవసరాన్ని వాడుకుంటున్నారు కదండి. మీకు అర్థమవుతుంది ఈ మాట? కఠినమైన మాట, కష్టమైన మాటే. కానీ ఇశ్రాయేలు ప్రజలు నిజంగానే అవసరానికి తెచ్చుకున్నారు మందసాన్ని. దేవుడు కదా, దేవుణ్ణి మనం అనుసరిస్తూ దేవుణ్ణి మనం కోరుకుంటే ఆయన మన అక్కరలు తీరుస్తాడు, శ్రమలు తీరుస్తాడు. కానీ అవసరానికి మాత్రమే దేవుణ్ణి ఆహ్వానించి అవసరం లేనప్పుడు, మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు అక్కడ ఉండడు. పిల్లరా, మనం ఎలాగున్నాం? అవసరానికైనా, కష్టాల్లోనూ శ్రమల్లో మాత్రమే జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. 4వదిగా, ఇశ్రాయేలు ప్రజలలో లేక ఇప్పుడు దేవుని ప్రభావం వారిలో పోయింది. ఫినెహాసు భార్య అంటుంది ఏమనంటే, ఈ కాబోత్ అనగా వేర్ ఈజ్ ద గ్లోరీ, దేవుడు ఎక్కడికి పోయాడు, దేవుని ప్రభావం ఎక్కడికి పోయింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని. చూడండి, అదే ఇంచుమించుగా అదే అర్థంలో మనం చదవలేదు కానీ ఇందాక రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో వారందరూ వచ్చి ఆమెతో అంటున్నారు, ఈమె నయోమి కదా, ఈమె నయోమి కదా అంటే ఆమె అంటుంది, ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము, చాలా దుఃఖము కలుగజేసెను,
గనుక నన్ను నయోమి అనక మారా అనండి. నేను సమృద్ధి కలదాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ఈ మాట మీరు చదువుతూ ఉంటే ఆమె ఏమంటుంది? నయోమి ఏం చెప్తుంది కదా, నన్ను మారా అని పిలవండి అని చెప్తుందని మనం చాలామంది అనుకుంటాం. కానీ ఆమె దేవుని మీద నేరాలు మోపుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 4 నేరాలు అక్కడికక్కడే. ఏమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడంది. యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడంటుంది. యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడంటుంది. సర్వశక్తుడు నన్ను బాధపరిచాడంటుంది. ఏమండి, ఎవరు బాధపరిచారామని ఎప్పుడైనా ఆలోచన చేశామా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళిందా? అమ్మా, బెత్లెహేములో కరువు వచ్చిందమ్మా, కనుక నువ్వు మోయాబుకి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళింది ఆవిడ? ఆమె ఇష్టానికి వెళ్ళింది. ఆమె ఇష్టానికి తన భార్యను, తన భర్తను, తన బిడ్డలను తీసుకుని, నిజమే కష్టం ఎక్కడ రాదు, శ్రమ ఎక్కడ రాదు, ఏ ప్రయాణమైనా, ఏ కుటుంబమైనా కదా కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. రాగానే విడిచిపెట్టింది ఎవరు? ఎక్కడికి వెళ్ళింది? రొట్టెలీళ్ళైన బెత్లెహేమును విడిచిపెట్టి పాపంతో నిండి ఉన్న మోయాబును చూచి అక్కడేదో సమృద్ధి ఉందనుకొని అక్కడికి వెళ్ళింది. నిజమే కదా? చేసిందంతా ఆమె ఇష్టానికి చేసింది, చేసిందంతా ఆమె చేసుకుంది. తన నిర్ణయాల వల్ల, తన ఇష్టం వల్ల, తన యొక్క చర్యల వల్ల, తన యొక్క క్రియల వల్ల తనకున్న సమస్తము పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, ఆస్తి పోగొట్టుకుంది. రిక్తురాలుగా కదా, ఏమీ లేకుండా రిక్తురాలుగా ఖాళీ చేతులతో వచ్చింది. ఇప్పుడేమంటుంది? దేవుడే నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, చాలా దుఃఖం కలగజేశాడు, నా మీద విరోధంగా సాక్ష్యాన్ని పలికాడు, నాకు చాలా బాధ కలగజేశాడు అంటుంది. దేవుడు ఏం చేశాడండి? దేవుడు తప్పేముంది? మనం కూడా చాలాసార్లు పిల్లరా మనం చేయాల్సినవన్నీ చేసేస్తాం, మనకి ఇష్టానుసారంగా జీవిస్తాం. దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి దేవుడు చేయమన్నా మానేసి మనకు నచ్చింది చదువుతాం, మనకు నచ్చిన దగ్గరికి వెళ్తాం, మనకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటాం, మనకు నచ్చిన క్రియలన్నీ చేసుకుంటాం, మనకు నచ్చినవన్నీ చాలా కాలం కొనసాగిస్తాం. ఏదన్నా కష్టం వచ్చిందా మనం తీసుకునే నిర్ణయాల్లో వెంటనే దేవుడు నాకు ఏం చేశాడండి, నేను ఎప్పుడో నమ్ముకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవుడికి అయ్యి ఇచ్చాను, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని నేరాలన్నీ దేవుడి మీద మోపుతాం, నేరాలన్నీ కదా. కనుక ఇక్కడ ఇశ్రాయేలు కూడా సమస్య రాగానే దేవుని మీదకి నెట్టేయడం మానవుని యొక్క నైజం. సమస్య ఎవరిలో ఉంది కదా? ఒకప్పుడు అసలు ఈ మోయాబు ఎక్కడి నుంచి వచ్చిందనంటే లోతు యొక్క సంతానం. లోతు అలాగే చేశాడు. సమస్య వచ్చింది ఎవరితో? అబ్రహాముకు, తనకు కూడా కాదు. అబ్రహాం యొక్క పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి చిన్న సమస్య వచ్చింది. అబ్రహాం పిలిచాడు, అయ్యా మనం బంధువులు, మా మధ్య గొడవలు ఉండకూడదు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, ఇటు వెళ్తే నువ్వు అటు వెళ్తా అన్నాడు. అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను. అదేంటి, నేను నిన్ను విడిచిపెడతానా, నీ వల్లే నాకు ఇదంతా వచ్చింది కదా, మన ఇద్దరం కలిసే ఉందాం అనలా. ఆయన అంటమే తాడు ఇలా వెళ్ళిపోయాడు కదా. కొండెక్కి చూశాడు, సొదొమ గొమొర్రాల ప్రాంతం అంతా పచ్చగా ఉందంట. నాకు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంట్లు ఉన్నాయి, ఆహారం కావాలి, మేత కావాలనుకున్నాడు. సొదొమకి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు కానీ ఏం మిగిల్చుకున్నాడు? ఏమన్నా మిగిల్చుకున్నాడా? ఏం మిగల. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి ఎదుట, తండ్రి ఇంట అనేకమైన సమృద్ధి ఉంది, పనివారు ఉన్నారు, ఆహారం ఉన్నది, ఇల్లున్నది, సకలమైన భోగాలున్నాయి. కానీ ఏం చేశాడు తండ్రి? నేను ఉండను, పోతానన్నాడు. వద్దురా బాబు అన్నాడు తండ్రి. వినలేదు. నాకు కావాలి, నాకు ఇచ్చే, నేను పోతానన్నాడు. పోయాడు. ఏం మిగిల్చుకున్నాడు? ఏం మిగలలేదు. పందులు తినే పొట్టు కూడా మిగలలేదట. మళ్ళీ వచ్చాడు కదా, మళ్ళీ వచ్చాడు. నాయన ఏం మిగలట్లేదు, నన్ను పనివాళ్ళలోనైనా ఒకటిగా పెట్టుకోండి. ఇలా ముగ్గురిని మనం ఆలోచన చేస్తే, నయోమి విషయంలో కానీ, లోతు విషయంలో కానీ, తప్పిపోయిన కుమారుడు అక్కడ అలా లేదు. కానీ మనం అందరం అంటాం ఆ రెండవ చిన్న కుమారుడు కదా, చిన్న కుమారుడు. వీళ్ళ ముగ్గురు తమ ఇష్టానికే పోయారు, తమ ఇష్టం చొప్పున వెళ్ళారు. ఏమీ మిగలలేదు, మొత్తం కోల్పోయారు, మొత్తం పోగొట్టుకున్నారు. కానీ నయోమి మాత్రం నేరం ఎవరి మీద వేస్తుంది? దేవుని మీద వేస్తూ ఉంది. యాకోబు పత్రికలో మనం చూస్తే
దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడట. ఆయన శోధింపబడనివ్వడు. మీరు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మనం ఎరిగిన వారమే. ప్రతివాడునంట తన స్వకీయమైన ఎవడికి వాడే తన సొంత ఇష్టం చొప్పున, తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడై కదా. నయోమి ఏడవబడింది, లోతు ఏడవబడ్డాడు, తప్పిపోయిన కుమారుడు ఏడవబడ్డాడు. వారు తమ స్వకీయమైన దురాశల చొప్పున ఏడవబడ్డారు. ఇప్పుడు నేరం మాత్రం దేవుని మీద మోపుతోంది. ఇక్కడ ఫినెహాసు భార్య కూడా అదే. తప్పు ఎవరిలో ఉంది? ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. వారు దేవుని విడిచిపెట్టారు, దేవుని కట్టడలు విడిచిపెట్టారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టారు. అవసరం వచ్చినప్పుడు అసలు దేవుని ధర్మశాస్త్రాన్ని స్టడీ చేయకుండా మందసాన్ని తీసుకెళ్లారు. కనుక మందసంలో నుండి ప్రభావం పోయింది. కానీ ఈమెమంటుంది, ప్రభావం ఎక్కడ పోయింది, దేవుడు ఎక్కడ పోయాడు అని అంటాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మిమ్మును రక్షింపనేరకుండునట్టు నా హస్తము కురచకాలేదు, విననేరకుండునట్టు నా చెవులు మందం కాలేదంటున్నాడు దేవుడు. నిజమే, నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను, నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ రెడీ అంటున్నాడు దేవుడు. కానీ ఏంటి ప్రాబ్లం? మీ పాపములు మీకును నాకును మధ్య అడ్డంగా వచ్చాయి. నిజమే, దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ మనకును దేవునికి మధ్య ఏం అడ్డం వస్తున్నాయి? మన పాపాలే. మందసం దేవుని మహిమ పోవడానికి కదా, కావడానికి దేవుడు అన్యాయస్తుడని కాదు, కానీ వారి అవిధేయతే కారణం. 5వదిగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని లేక దేవుని యొక్క ప్రభావాన్ని బలవంతంగా ఎప్పటికీ పొందలేం. బలవంతంగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, యుద్ధం వచ్చింది, శ్రమ వచ్చింది, యుద్ధం రాగానే మందసం ఉంటే గెలుస్తామని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, అనిపించుకున్నారు, మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. దేవుని చిత్తమేమిటి? అసలు దేవుని ఉద్దేశంలో మనం గెలుస్తామా గెలవమా? వారి పితరులు ఎట్లా చేశారు? న్యాయాధిపతుల గ్రంథం ఆరంభంలోని యుద్ధం రాగానే మనలో ఎవరు ముందుగా వెళ్ళాలి, యుద్ధానికి వెళితే మనం గెలుస్తామా గెలవమా, దేవుని కృప, దేవుని సహాయం మనకున్నదా లేదా అనేది దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా పరిశుద్ధమైన పవిత్రమైన మందసాన్ని తమ ఇష్టానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే మందసం ఉంటే చాలు గెలిచిపోతామని. కొన్నిసార్లు మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొనకుండా బలవంతంగా దేవుణ్ణి లేక దేవుని సేవకుల్ని, దేవుని ప్రజలను కదా, మీరుంటే చాలండి బాబు, మీరుంటే చాలు, మేము చేసేవన్నీ మేము చేస్తాం, మీరు వచ్చి జస్ట్ ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి చాలు అంటాం. మీకు అర్థమవుతుందా? బలవంత పెట్టడం అన్నమాట. మీకు అర్థం కావడానికి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బాలాకు రాజు, ఎవరు? బాలాకు రాజు దేవుని యాజకుడైన బిలామును రమ్మన్నాడు. దేనికి? ఇశ్రాయేలీల్ని శపించడానికి. బిలాము దేవుణ్ణి అడిగాడు, అయ్యా పోవద్దా అంటే, వద్దు పోవద్దు, వాళ్ళు మన ప్రజలు, నా ప్రజలు, వాళ్ళు నువ్వు శపించడం ఏంటయ్యా, పోవద్దన్నాడు. కానీ బిలాములో కూడా తప్పు ఉంది. బిలాము మరలా అడిగాడు, సరే పొమ్మన్నాడు దేవుడు, పో, కానీ నేను చెప్పేదే చెప్పమన్నాడు. బిలాము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాలాక్ అన్నాడు, ఇదిగో వీళ్ళందరినీ నా పక్షాన శపించమని చెప్పాడు కదా, శపించమన్నాడు. నా కోసం రా బిలాము గారు, నువ్వేది చెప్తే అది జరుగుద్దంట, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని యాజకుడు, కనుక నా కోసం నీ నోటితో వీళ్ళందరినీ ఒకసారి శపించేవయ్యా అన్నాడు కదా. బాలాకు ఆశ అదే, నువ్వు వచ్చి నా పక్షంగా నా కొరకు నీ నోటితో ఒకసారి శపించమని. కానీ బిలాము ఏం చేశాడు? మీరు సంఖ్యాకాండం 24వ అధ్యాయం అంతా చూడండి, మీరు చదవండి. కన్నులు మూసుకున్న వాడై యెహోవా దర్శనాన్ని పొందాడట, సంపూర్ణంగా ఆశీర్వదించి. ఒక్క మాట చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 10వ వచనంలో బాలాక్ అంటున్నాడు, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగరంగా వెళ్ళిపో అంటున్నాడు. శపించడానికి నిన్ను పిలిస్తే దీవిస్తావా? నువ్వు తొందరగా వెళ్ళిపోలేకపోతే నేనే నిన్ను చంపేస్తాను అంటున్నాడు కదా.
బలవంత పెట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోలేం ప్రియులారా. బాలాకు ఆశించింది వేరు, బాలాకు పొందుకున్నది వేరు. ఈ దినాల్లో కూడా మనము చేయకూడనివన్నీ చేసేస్తూ సేవకుణ్ణి లేక సంఘాన్ని పెద్దలను బలవంత పెట్టేవారు ఉన్నారు. కొన్ని కార్యాలు వాక్యానుసారమైనవి కావు, కొన్ని కార్యాలు దేవునికి ఇష్టమైనవి కావు. వాటిని చేయటం సేవకులకి ఇష్టముండదు, పెద్దలకి ఇష్టముండదు కదా. దేవుని వాక్యం అలా బోధించట్లేదు. అలాంటివి చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి సేవకులు పెద్దలు వాటిని వద్దంటారు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? బలవంతం చేస్తాం. అబ్బా రండి, మీరు రాకపోతే ఎలాగా, రాకపోతే మేము మానేస్తాం, రాకపోతే మేము రాం, రాకపోతే మేము మాట్లాడం, రాకపోతే మేము అలా ఉంటాం ఇలా ఉంటాం అని బెదిరించి కదండి. ఒకసారి సమయం లేదు కానీ నిజమే ప్రియులారు, కొన్ని ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. కానీ బలవంత పెట్టి కదా, చేయకూడనివన్నీ చేసి బలవంత పెట్టి సేవకుల్ని మన ఇంటికి పిలిపించుకుంటే దానివల్ల మనకు మేలా, దానివల్ల మనకు క్షేమమా? ఎన్నటికీ లేదు. అసలు దేవునికే ఇష్టం లేనప్పుడు సేవకుల్ని పెద్దలను మనం శ్రమ పెట్టి బలవంత పెట్టిన ప్రయోజనాన్ని ఎన్నటికీ పొందుకోలేం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మందసాన్ని బలవంతంగా వారి ఇంటిలోనికి, వారి యొక్క దండులోనికి కొనిపోయి, దేవుడు ఉంటే చాలు, మందసం ఉంటే చాలు, మనం ఎన్ని చేసినా ఎలా జీవించినా చిన్న ప్రార్థన చేసేస్తే మనకు జయం కలుగుద్ది. చాలామంది ఈ దినాల్లో కూడా అదే భ్రమపరుచు ఆత్మ అంటారు దీన్ని, భ్రమపరుచు ఆత్మ. సమయం లేదని చెప్పలేదు కానీ మరలా ప్రేరేపిస్తుండగా చెప్తున్నా. ఏం జరిగిందంటే, నేను ఎరగని దినాల్లో ఒక సహోదరుడు మా ఊరిలో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అనమాట. నాకు తెలియదు, మా నాన్నగారిని ఆల్రెడీ పిలిచాడట. పాస్టర్ గారండి తెల్లవారుజాము 4 గంటలకి ప్రార్థన చేయడానికి రండి అని చెప్పాడట. నాన్నగారు అన్నారంటే, అదేంటయ్యా తెల్లవారుజామున 4 గంటలకు రావడం ఏంటి, నేను రాకూడదు, అలాగా నేను రానన్నాడట. నాకు వచ్చి చెప్పాడు. నాన్నగారు రానంటున్నారు, నాకు చెప్పలేదు. అన్నయ్య నువ్వు వచ్చి ప్రార్థన చేయంటే, సర్లేరా బాబు వచ్చి ప్రార్థన చేస్తానన్నాను. వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే 4 గంటలకు నేను. తర్వాత నాకు అర్థమైంది, ఇదేంటి నేను వెళ్ళి ప్రార్థన చేశాను. తర్వాత నేను చెప్పాను, అలాగున ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం అతనికి కలగదు, చేసిన వాడికి బిలాము లాంటి వాడికి పరిగెట్టినట్టుగా బిలాము లాంటి నాకును ప్రయోజనం కలదు. మీకు అర్థమైంది ఈ సందర్భం? కొన్నిసార్లు దేవుని చిత్తం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా కొన్ని కార్యాలు, కొన్ని కార్యక్రమాలు మన ఇష్టానుసారంగా చేస్తూ దేవుని సన్నిధిని కోరుకుంటాం, అక్కడ దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, అక్కడ ఎంత మాత్రమో పొందుకోలేం. ఇశ్రాయేలు ప్రజలు అందుకే పొందుకోలేకపోయారు. పిల్లరా, మరి మనం ఎలా ఉన్నాం? నేను మీకు 4 విషయాలు చెప్పాను. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు లేక దేవుని మందసములో మహిమ ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది, కానీ పొందుకునే వ్యక్తిని బట్టి ఆ ప్రభావం పొందుకునే వ్యక్తిలోనే ఉంటుంది. అందరూ ఒకేలాగా పొందుకోలేరు. దేవుని మందసం ఒక ఉపకరణమే. దేవుని మీద విశ్వాసం, భక్తి ప్రాముఖ్యం, కానీ వస్తువులలో, ఉపకరణాల్లో దేవుడు లేడు, ఉండడు. మూడవదిగా, దేవుని మందసం లేక మందిరం, సంఘం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కట్టడలు ఆచరిస్తూ ప్రభు యొక్క సన్నిధిని మనం గౌరవించాలి. అలా గౌరవించి పరిశుద్ధంగా లేకుండా అవసరానికి లేక మన అవసరాల్లో ప్రభువును వాడుకుంటే దేవుని మహిమ అక్కడ నిలిచి ఉండదు. లేక దేవుని మహిమ, దేవుని ప్రభావం పోయిన ప్రతిసారి, సమస్య వచ్చిన ప్రతిసారి మనము సరిచేసుకోవడం మానేసి సమస్యను దేవుని మీదకి నెట్టేయడం కూడా సరికాదు. నయోమిని నెట్టివేసినట్టుగా మనం నెట్టివేయడం కూడా సరికాదు. అలాగే దేవుని ఆశీర్వాదాన్ని బలవంతంగా పొందుకోవడం కూడా సరికాదు. అలాగైతే ఆరవదిగా ఒక మాట, ఒక ప్రశ్న. ఇప్పుడు కూర్చున్న మనందరిలో దేవుని ప్రభావం ఉన్నదా? ఇశ్రాయేలీల్లో వాళ్ళు ఎటువంటి అనుభవంలో ఉన్నారంటే ఈకాబోదు అనుభవంలో వారు ఉన్నారు. అంటే దేవుని ప్రభావం లేని అనుభవంలో వారు ఉన్నారు. అలాగైతే ఈరోజు ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధానంలో ఉన్న మనలో దేవుని ప్రభావం ఉన్నదా? మన ప్రార్థనలో, నీ ప్రార్థనలో దేవుని ప్రభావం ఉన్నదా? యాకోబు పత్రికలో యాకోబు ప్రశ్న, ఏలియా మన వంటి స్వభావం కలిగిన
స్వభావం కలిగిన వాడే. అలాగైతే ఆయన ప్రార్థన చేయగా, హన్నా ప్రార్థన చేయగా, సమూయేలు ప్రార్థన చేయగా చాలా అద్భుతాలు జరిగాయి. మన ప్రార్థనలో అటువంటి ప్రభావం ఉన్నదా? 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ విశ్వాసం కలిగి దేవుని వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభావాన్ని పొందుకుంది. ఆమె విశ్వాసం గొప్పది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అలాగైతే నీ విశ్వాసములో ప్రభావం ఉన్నదా? మూడవదిగా మన భక్తిలో ప్రభావం ఉన్నదా? మనం చదివాం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించలేని వారట. మన భక్తిలో ప్రభావం ఉన్నదా? 4వదిగా మన ఆరాధనలో, నీ అర్పణలో ప్రభావం ఉన్నదా? కయ్యూను అర్పణ అర్పించాడు, హేబేలు అర్పణ అర్పించాడు, కానీ కయ్యూను అర్పణలో ప్రభావం లేదు, దేవుడు అంగీకరించలేదు. నీ అర్పణ, నీ ఆరాధన దేవునికి అంగీకారయుక్తమేనా? దేవుడు అంగీకరించేదిగా ఉన్నదా? 5వదిగా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రభావం ఉన్నదా? దేవుని ప్రభావం ఉన్నదా? ప్రశ్న ఇది కదా. వారు దేవుని ప్రభావాన్ని కోల్పోయారు. ఇప్పుడు మనలో ఆ దేవుని ప్రభావం, ప్రార్థనలో, విశ్వాసములో, భక్తిలో, అర్పణలో, ఆరాధనలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రభావం ఉన్నదా? 7వదిగా ఒక జాగ్రత్త మీకు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే జాగ్రత్త, దేవుడు విడిచిపెడితే మన పరిస్థితి ఎంత ఘోరం. ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 124వ కీర్తన మొదటి చరణం. 124వ కీర్తన మొదటి చరణం. ఇది మనకందరికీ కూడా గొప్ప పాఠం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మృంగివేసి ఉందురు కదా. నిజమే. యెహోవా మనల్ని విడిచిపెడితే, దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఎలా బ్రతికుండగలం? ఎలా మనగలం? మన బలం ఆయనే, మన శక్తి ఆయనే, మన ధైర్యం ఆయనే. ఏమండి, మనం వట్టివారం, మనం బలహీనం, మనలో శక్తి ఏమీ లేదు. దేవుడే మన బలం, దేవుడే మన శక్తి. అలాంటి దేవుడే మనల్ని విడిచిపెడితే, ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. రుజువు కావాలా? చూడండి 78వ కీర్తన, త్వరగా చదువుదాం. 78వ కీర్తన 60వ చరణం చూడండి. 78వ కీర్తన 60వ చరణం. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడట. షిలోహు అంటే సమూయేలు గ్రంథమే. షిలోహును ఆయనే విడిచిపెట్టాడు. ఎవరు విడిచిపెట్టారు? ఆయనే విడిచిపెట్టాడు. 61 ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి, ఆయనే మందసాన్ని విరోధుల చేతికి, తన బలాన్ని, తన భూషణమైన దానిని విరోధుల చేతికి ఆయనే అప్పగించాడు. షిలోహును దేవుడే విడిచిపెట్టాడు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. ఇది మనకు జాగ్రత్త, ఇది మనకు హెచ్చరిక. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహుకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. దేవుడు అంటున్నాడు ఏమని? ఒకప్పుడు నేను ఇలాగే షిలోహులో దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఇలాగ ఉండగా నేను వారిని విడిచిపెట్టాను. నా బలమును, నాకు భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించాను. ఇప్పుడు కూడా నేను షిలోహుకు చేసినట్లే మీకు కూడా చేస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథంలోని 7:12 కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయండి. వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, వెళ్ళి కనుక్కోండి. ఓ ఇశ్రాయేలులారా, పెద్దలారా, ప్రజలారా, పూర్వము నేను నా నామము నిలిపిన షిలోహునందున్న ఆ స్థలానికి వెళ్ళి విచారణ చేయండి. ఇశ్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యాన్ని చూడండి. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. నేను వారిని విడిచిపెట్టాను,
వారిని చెరకు అప్పగించాను, నేనే వారిని అప్పగించాను. నిజమే, యెహోవా మనకు తోడై ఉండకపోతే, ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టిన దేవుడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ప్రభువా దేవా, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మేము పోమన్నాడు మోషే. నువ్వు మాతో లేకపోతే, నువ్వు మాతో రాకపోతే, నువ్వు మాతో ఉండకపోతే మేము ఎలా వెళ్ళగలం నాయనా? ఈ ప్రయాణం, ఈ యుద్ధం, ఈ యాత్ర మాకు సాధ్యమా? మేము చేయగలమా? మా వల్ల అయ్యే పనేనా? నీవు మాతో రావాలి. మోషే విజ్ఞాపన, దయచేసి మాతో ప్రభువా రానాయనా అన్నాడు. ఈనాడు మనం కూడా విలాపవాక్యాల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో భక్తుడైన ఇర్మియా విలాపం చేస్తూ ఆయన కూడా అంటున్నాడు ఏమనంటే, మా పూర్వస్థితి మాకు మరలా కలుగు చేయవా. మా పూర్వస్థితి ప్రభువా, మునుపు నీవు మాతో ఉన్నట్టుగా, నీ సన్నిధి మాతో ఉన్నట్టుగా, నీ ప్రభావం మాలో ఉన్నట్టుగా, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో, సముద్రం ఎదురైనా, శత్రువు ఎదురైనా, ఒకవేళ కోట ప్రాకారాలు కలిగిన పట్టణాలు ఎదురైనా నీవు మాతో ఉన్నావు కనుకనే మేము విజయాన్ని పొందాం. ఇప్పుడు మాలో నీవు లేవు నాయన, మాతో నీ ప్రభావం లేదు, మాలో మీ శక్తి లేదు నాయన. మోషే ప్రార్థన చేసినట్లుగా, ఇర్మియా ప్రార్థన చేసినట్లుగా ఇప్పుడు మనమందరము చేయవలసిన ప్రార్థన ఇదే. ఒకవేళ మనం కూడా ఈ కాబోదు వంటి అనుభవంలో పేలవమైన, నిర్జీవమైన, యాంత్రికమైన భక్తి జీవితంలో, భక్తి విశ్వాసంలో ఒకవేళ కొనసాగుతుంటే ఈరోజే మనమందరం సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. మోషే వలె, ఇర్మియా వలె ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాతో కూడా నీవు ఉండయ్యా. నీవు మాతో లేకపోతే కదా, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనతో ఉండకపోతే, మనుషుల యొక్క ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనతో ఉండకపోతే, వారు మనల్ని ప్రాణాలతోనే బతికుండగానే మింగేస్తారట. దేవుడు మనకు తోడున్నాడా? దేవుడు నీకు తోడున్నాడా? ఒకవేళ లేకపోతే ఈ దినమే ప్రభువా మాతో ఉండయ్యా, నీ సన్నిధిని మాతో ఉంచయ్యా, మా పాపాలు మన్నించయ్యా అని సమూయేలు భక్తుడు చేసినట్లుగా మనం ప్రభు వైపుకు తిరుగుదాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రభువును చేర్చుకుందాం, ఆయన సన్నిధిని మనతో ఉంచుకుందాం. ఆయన లేకపోతే మనం వట్టివారం. పౌలు అంటున్నాడు, బలం ఆయనది, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము. కనుక ఆయన లేకపోతే మనం వట్టివారం. ఆయన మనలో ఉంచుకుందాం, ఆయన్ని కలిగి ఉందాం, ఆయన బలాన్ని పొందుకుందాం. అట్టి గొప్ప కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీ కొందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. నిజమే, ఈ దినాల్లో కూడా సంఘం, అలాగే వ్యక్తిగతంగా ప్రజలు, అంత్య దినములలో ఉన్న ప్రజలు, అంత్య దినములలో ఉన్న లవోదికయ సంఘం క్రీస్తు లేని సంఘంగా, శక్తి లేని భక్తిని చేస్తున్న ప్రజలంగా, వ్యక్తిగతంగాను సంఘాల్లోనూ ప్రభావం లేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా. అయ్యా, మీరు మాలో లేనట్టుగా ఒకవేళ మేము ఉంటే తిరిగి మాలోనికి మీ ప్రభావం, మాలోనికి మీ ఉజ్జీవం, మాలోనికి మీ మహిమ తిరిగి ఉంచండి నాయన. మీరు లేకపోతే మేము వట్టివారం. మా పూర్వస్థితి మాకు కలుగజేసి మాతో మీరుండి మమ్మల్ని బలపరచండి. ఎఫెసీ సంఘముతో మీరు చెప్తున్నారు, మొదట నీకుండిన ప్రేమను వదిలితివని తప్పు ఒకటి మోపవలసినదని. నిజమైన ఆయన, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి విశ్వాసం, ఆ మొదటి భక్తి మాలో మరలా నింపి మమ్మల్ని ఉజ్జీవింపచేసి బలపరిచి నడిపించమని అడుగుచు. వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించి నాయన సరిచేసుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుచు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి మీకు అందరికీ వందనాలండి.